హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ క్లిక్ ఫ్లిక్స్. కుబేరా ఈ సినిమా గురించి వన్ వర్డ్లో చెప్పాలి అంటే బాగుంది. ఈ మూవీని ఒక మంచి థియేటర్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. ఇక స్టోరీలోకి వస్తే పెద్దగా రివీల్ చేయను కానీ స్టోరీ అండ్ పేస్ మాత్రం ఆల్మోస్ట్ ట్రైలర్లో చూపించినట్టే ఉంటుంది. ప్లాట్ ఏంటంటే ఒక బెగ్గర్, ఒక బిలియనర్ అండ్ ఒక సిబిఐ ఆఫీసర్. స్టోరీ అంతా వీళ్ళ చుట్టూనే తిరుగుతుంది. సర్వైవల్ క్రైమ్ థ్రిల్లర్ ప్లస్ థియేట్రికల్ డ్రామా అనే కాంబోలో నడుస్తుంది. కాన్ఫ్లిక్ట్ ఏంటంటే విలన్ చేసే బిజినెస్ ఏంటి, ఒక ఎక్స్ సిబిఐ ఆఫీసర్కి బిలియనర్తో పని ఏంటి, ఈ సిబిఐ ఆఫీసర్కి ఇంటర్నల్ ఫ్యామిలీ కాన్ఫ్లిక్ట్ ఏంటి, మధ్యలో ఈ బెగ్గర్ ఏంటి, అసలు ఇలా 3 డిఫరెంట్ స్టేజెస్లో ఉండే మనుషులకి లింక్ ఏంటి అనేది మనం మూవీలోనే చూడాలి. ఇప్పుడు డైరెక్టర్ శేఖర్ కమలా గారి విషయానికి వస్తే ఆయన మూవీస్లో హైస్ అండ్ లోస్ అన్ని కామన్ అని మనకు తెలుసు. కానీ ఇక్కడ రన్ టైం అంతా కూడా మనకు బోర్ కొట్టించకుండా సినిమా వెళ్తుంది. డ్రాబ్యాక్స్ ఉన్నా కూడా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అని అయితే చెప్పలేం. ఎస్పెషల్లీ ఆ చిన్న చిన్న మూమెంట్స్ అయితే చాలా బాగా క్యాప్చర్ చేశారు. అండ్ కొన్ని సీన్స్లో మనం ఆ ఎమోషన్ని హెవీగా ఫీల్ అవుతాం కూడా. సినిమాలోని నెగిటివ్స్ గురించి మాట్లాడాలి అంటే ఫస్ట్ దాని లెంత్ 3 hours and 2 minutes లెంత్ ఉంది. సినిమా చాలా లాంగ్ అనిపిస్తుంది. అండ్ జనరిక్ ఫీలింగ్, డైలాగ్స్ అండ్ ప్రెజెంటేషన్ చాలా ఫెమిలియర్ గా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ అయితే చాలా స్లోగా, చాలా ప్రెడిక్టబుల్ గా, అసలు ట్విస్ట్లు టర్న్స్ అవి ఏమీ అనిపించకుండా ఫ్లాట్ గా వెళ్ళిపోతుంది. విఎఫ్ఎక్స్ అయితే చాలా డల్ అని చెప్పాలి కొన్ని సీన్స్ లో. అండ్ ఎక్సెసివ్ యూజ్ ఆఫ్ చైల్డ్హుడ్ ఫ్లాష్ బ్యాక్స్, ప్రతి చిన్నదానికి ఆ చైల్డ్హుడ్ ఫ్లాష్ బ్యాక్స్ ఒకటి వేస్తారు బ్యాక్గ్రౌండ్ లో. ఈ సినిమా స్టార్టింగ్ లోనే మనకు కాన్సెప్ట్ అంతా ఇంటర్నల్ గా అర్థమైపోతుంది. సో దానివల్ల కొన్ని సీన్స్ అన్ని బాగున్నా కూడా బాగా లెంతీగా ఉన్న ఫీలింగ్ అనిపిస్తుంది. ఇక లాస్ట్ నెగిటివ్ పాయింట్ క్లైమాక్స్ చాలా ఆర్టిఫిషియల్ గా, ఏదో ఫోర్స్ గా క్లోజ్ చేసిన ఫీలింగ్ అయితే అనిపిస్తుంది. ఒక లాజికల్ ఇంపాక్ట్ అనేది కనిపించదు ఈ క్లైమాక్స్ లో. ఇప్పుడు సినిమాలోని పాజిటివ్స్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ క్యారెక్టర్ పర్ఫార్మెన్సెస్. ధనుష్ యాజ్ దేవా మార్వలస్. బెగ్గర్ రోల్లో అతను యాక్టింగ్ అసలు చేయలేదు, జీవించేశాడు. నెక్స్ట్ నాగార్జున యాజ్ దీపక్, మంచి క్లాస్ అండ్ మంచి ఇంటెన్సిటీతో ఉంటుంది రోల్. క్యారెక్టర్ కనెక్షన్స్, విలన్ కి ధనుష్ కి నాగార్జునకి కనెక్షన్స్ సస్పెన్స్ లో ఉంటాయి. టెక్నికల్ డిపార్ట్మెంట్ కి వస్తే మ్యూజిక్ మన డిఎస్పి ఇచ్చారు. ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే స్టోరీకి చాలా బాగా హెల్ప్ అయ్యింది. నెక్స్ట్ సినిమాటోగ్రఫీ, చాలా వరకు రియల్ లొకేషన్స్ ని యూజ్ చేసి షూట్ చేసిన సినిమా ఇది. ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమాలన్నింటిలో మనం మిస్ అవుతుంది, ఈ సినిమాలో మనకి ఇచ్చారు. కమింగ్ టు ద యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్, రష్మిక, నాగార్జున, ధనుష్ అందరు చాలా బాగా చేశారు. ధనుష్ ఇంట్రో సీన్ చూస్తేనే చాలు ఆ ఇంపాక్ట్ ఏంటో అర్థమవుతుంది, ఎంత మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారో అని. అండ్ సినిమాలో ఎటువంటి అడల్ట్ కంటెంట్ లేదు, ఫ్యామిలీతో కలిపి చూడొచ్చు. ఒక కొత్త అటెంప్ట్ తో ఫీల్ గుడ్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ని ఇచ్చిన మూవీ ఇది. ఫ్లాస్ ఉన్నప్పటికీ ఒక మంచి ట్రై అని చెప్పాలి. ఎమోషనల్ సీన్స్ లో అయితే బాగా ఎంగేజింగ్ గా ఉంది, కానీ ఓవరాల్ ఇంపాక్ట్ మాత్రం అంత కంప్లీట్ సాటిస్ఫాక్షన్ గా అయితే లేదు. బట్ స్టిల్ ఇలాంటి హానెస్ట్ అటెంప్ట్స్ కోసం ఒక ట్రై అయితే ఇవ్వచ్చు. సో ఓవరాల్ గా ఈ సినిమాకి మేమిచ్చే రేటింగ్ 2.75 out of 5. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ సినిమా మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. జై హింద్.